ఆరుగాలం శ్రమించి పండించిన కంది పంటను అమ్ముకోలేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. వేలాది క్వింటాళ్ల నిల్వలు రైతు లోగిళ్లలోనే ఉండిపోయాయి. ప్రభుత్వం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసింది. మార్కెట్లో ధర పతనమైంది. దీంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. మార్క్ఫెడ్ కూడా చేతులెత్తేయడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మార్కెట్లో కంది ధర పడిపోయింది. క్వింటాలకు 6,500 రూపాయలు మాత్రమే ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించే పరిస్థితి లేదంటున్నారు. నిజానికి కంది క్వింటా మద్దతు ధర 7,550 రూపాయలుగా ఉంది. పత్తి పంట సాగు చేసి ఏటా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయంగా ఈ ఏడాది కంది పెద్ద ఎత్తున సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం కంది సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఉచితంగా కంది విత్తనాలు కూడా పంపిణీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో పాటు మార్కెట్లో మంచి ధర ఉండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కంది సాగు చేశారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా వచ్చాయి. అయితే మార్క్ఫెడ్ మొక్కుబడిగా కంది కొనుగోలు చేసింది. రైతుల వద్ద వేలాది క్వింటాళ్లు ఇంకా నిల్వలున్నాయి. కందులను ఎక్కువ రోజులు నిల్వ చేయలేరు. కందికి పుచ్చే తత్వం అధికంగా ఉంటుంది. మార్క్ఫెడ్ ద్వారా కంది నిల్వలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు మరి ఇబ్బంది పాలయ్యారు. వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కందులు మార్కెట్ ద్వారా ఖరీదు చేయాలని కోరుతా ఉన్నాం. 3 ఎకరాలు వేసామండి. దీనిలో గణనీయంగా పంట దిగుబడి తగ్గిపోయింది. దామ వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. ప్రస్తుతం పొలాలు దున్నించుకునే పరిస్థితి కూడా లేదు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పంటలు మొత్తం సాగు భూములన్నీ సాగు చేస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. నేను కంది 2 ఎకరాలు వేసాను. దానికి మద్దతు రేటు లేదు. పండి దిగుబడి వచ్చింది కానీ దానికి కొనేవాళ్ళు లేరు. దానికి మద్దతు రేటు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాము. మళ్ళీ వేయటానికి పెట్టుబడికి డబ్బులు లేదు. కానీ పంట మళ్ళీ వేయటానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. కొనుగోలు మార్కెట్లో కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు. గవర్నమెంట్ దాన్ని చర్య తీసుకొని దాన్ని ఏదో కొనుగోలు చేసేట్టుగా ఉంటే రైతు ఎక్సైజ్ కనీసం ఆర్డర్ పెట్టి ఎక్సైజ్ చేసుకుంటానికి కూడా రూపాయి డబ్బులు లేవు. దాని గురించి పెట్టుబడిదారులు లోగడ పల్లెటూరులో ధనవంతులు ఉండి డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా ఈలేకపోయాము. వాళ్ళు ఈలేకపోతున్నారు. అందుకు కాబట్టి కందులు పుచ్చిపోతున్నాయి. పురుగుబడి ఏ ముందుకు వేసినా కూడా ఆగట్లేదు. కొనుగోలుకి పెట్టుబడి ఎక్కువ పెట్టి 50,000 రూపాయలకు ఎకరానికి వచ్చి పెట్టుబడి పెట్టారు కల్లా దాని దిగుబడి వచ్చారు ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాలే వస్తున్నాయి. అందుకు కాబట్టి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ తరఫున చర్య తీసుకొని కొనుగోలుకే గవర్నమెంట్ ద్వారా కానీ ఇడిగా వాళ్ళు కానీ కొనేట్టుగా చేస్తే కొద్దిగా వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. జూన్ 26 వరకు మార్క్ఫెడ్ ద్వారా కంది పంటను కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ డిఎం నరసింహారెడ్డి తెలిపారు. ఇంకా రైతుల వద్ద కంది పంట నిల్వలు ఉన్నాయని తెలిసిందని ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతుల వద్ద పంట కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. గత నెల 26వ తేదీ వరకు పల్నాడు జిల్లాలో సుమారుగా 9,170 మంది రైతుల దగ్గర 18,580 టన్నులు కందులు కొనుగోలు చేయడం జరిగిందండి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంతవరకు కొన్నాము. మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు ఇస్తే కొనేదానికి మార్కెట్ సిద్ధంగా. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.